కాంగ్రెస్ కే వస్తాం. ఎందుకు కాంగ్రెస్? కాంగ్రెస్ అన్న ఇప్పుడు కేసీఆర్ చేసింది ఏముందండి? 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ మొత్తం ఆగం చేసిండు ప్రజల్ని. ఆయన చేసిన పనులు ఏదో ఒక్క పని మంచిగా ఉందా? రైతు బంధు ఉన్నోళ్ళకే పైకి ఇచ్చిండు, కానీ పేదోడు తీరుగానే ఉండిపోయాడు. పేదోడు ఏమన్నా ఏమన్నా బతుకు బాగుపడ్డాడు? ఎవడన్నా ఒక డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? లేకుంటే ఏమన్నా 3 ఎకరాల భూమి ఇచ్చిండా? ఏది ఇచ్చిండు కేసీఆర్? కేసీఆర్ వల్ల మొత్తం తెలంగాణ మొత్తం ఆగం అయిపోయింది. అసలు కేసీఆర్ అనేటోడు మళ్ళీ ఇంకా ఎట్లా ఈసారి రాలేదు, వస్తే మాత్రం మొత్తం ఆగం చేసేటోడు. చూస్తున్నాయి కదా, మీ ఓటు ఎవరికి వేస్తారు? కాంగ్రెస్. ఎందుకు కాంగ్రెస్? ఎందుకంటే ఇప్పుడే ప్రజల పాలన నడుస్తుంది. బట్ ప్రభుత్వం గాడిలో నడిచేది ఇప్పుడే. అప్పుడు గత ప్రభుత్వంలో చాలా కుంభకోణాలు, లిక్కర్ స్కామ్ కానీ, కాళేశ్వరం కానీ, మేడిగడ్డ బ్యారేజ్ కానీ, ఇట్లాంటివి చాలా కుంభకోణాలు జరిగినాయి. కాబట్టి ప్రభుత్వ తరఫున కానీ, ప్రభుత్వ ఉద్యోగుల తరఫున కానీ ఇప్పుడు మంచి గాడిలో నడుస్తుంది. సర్కార్ అనేది మంచి డెవలప్మెంట్, ఇంప్రూవ్మెంట్ పెరుగుతుంది. జాబ్ ఇష్యూలో కానీ దేనైనా సరే మంచిగా ఒక సెంటిమెంట్తో నడుస్తుంది అంతే. కాంగ్రెస్ పథకాలు ఎట్లా అనిపిస్తుంది మీకు? ఫ్రీ బస్ అంటే ఫ్రీ బస్సు వాగ్దానం ఇచ్చారు కాబట్టి నడిపిస్తారు, కానీ ఫ్రీ బస్ అనేది తీసేయాలి. కాంగ్రెస్ కాదు. ఎందుకు కాంగ్రెస్? ఎందుకు? 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు వేస్తారు కాబట్టి కాంగ్రెస్ కాదు. కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చేది కదా మరి మీకు? కేసీఆర్ ఉన్న వాళ్ళు 8 ఎకరాలకు వేసిండు రైతు బంధు, 100 ఎకరాలు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు వస్తుందా మీకు? 5 ఎకరాలకు 3 ఎకరాలకు వేస్తారు. 4,000 అన్నారు కదా, మరి ఎంత పడింది మీకు? ఇంకా ఎంతవరకు వేస్తారు, కానీ వేస్తా అంటున్నా పర్లేదు. కొంతమంది పడ్డాయి, కొంతమంది పర్లేదు. అది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కరెంటు, వాటర్ ప్రాబ్లం అన్ని ఎట్లా ఉంటుంది? అవన్నీ బాగానే ఉన్నాయి. కరెంటు, వాటర్ ప్రాబ్లం ఇప్పుడైతే ప్రాబ్లం లేదు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే కరెంట్ వర్షాలు పడలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చింది, పడుతుంది, నడుస్తుంది. ఇది కూడా కొన్ని రోజులు నడపాలి కదా. ఉన్నాయి కదా తెలంగాణ ఎలక్షన్స్, మీ ఓటు ఎవరికి వేస్తారు మళ్ళీ? ఓటు ఎవరు చెప్తారా తమ్ముడు? ఏ పార్టీకి వేస్తారు? పార్టీ కూడా చెప్పలే. ఇంకా పార్టీ చెప్తే ఎలక్షన్లో ఏముంటుంది, దానికి విలువ. ఏ పార్టీ పరిపాలన మీకు బాగా నచ్చింది? అన్ని రన్నింగ్ లో ఉన్నాయి కదా. 10 years బీఆర్ఎస్ చూసారు కేసీఆర్ గారిని, ఇప్పుడు 4 months రేవంత్ రెడ్డి గారిని చూసారు. ఎట్లా అనిపించింది మీకు? సెంట్రల్కి వచ్చేసరికి బీజేపీ కొద్దిగా సోర్సెస్ ఎక్కువ ఉంది. మన స్టేట్ పరంగా అంటే ప్రజెంట్ కాంగ్రెస్ ఊపులో ఉంది. ఎట్లా కాంగ్రెస్ పథకాలన్నీ ఇస్తున్నాడు కరెక్ట్గా? ఇంతవరకు అయితే ఇంకేం రాలేదు. ఎలక్షన్ మూమెంట్ నడుస్తుంది కదా. సాగు నియోజకవర్గం చేస్తాం అంతే. ఓటు చేసింది సాగు నియోజకవర్గం. సాగు నియోజకవర్గం మనకు అది పుట్టింది ఓడు, పెరిగింది ఓడు. సాగు నియోజకవర్గం మనకు కావాలంతే. సాగు నియోజకవర్గం కట్టింది వాళ్ళు, ఇందిరామ కట్టింది, గవర్నమెంట్ కట్టింది, ఈ కేసీఆర్ కట్టింది. మనకేమైనా చేసింది వాళ్ళు? ఆ బస్సు కట్టింది వాళ్ళు, మీరు బస్సు కట్టింది వాళ్ళు. ఎవరు? కాంగ్రెస్ కట్టింది. కాంగ్రెస్. అప్పుడు కాంగ్రెస్ ఉందా? ఉన్నది. మళ్ళీ నల్గొండ జిల్లా ఓళ్ళు కట్టిరు. ఎవరు కట్టారు? ఓళ్ళు కట్టిరు. ఇవాళ 10 ఏళ్ళ నుంచి కేసీఆర్ మనకేం చేసింది? మనకేం చేసింది చెప్పాలి. తొక్కి చంపాలని, వాళ్ళని తొక్కి చంపాలి, కారం చంపాలి. మనకు కాంగ్రెస్ జిల్లా, కాంగ్రెస్ మనకు అంతే అంతే. ఒకటే మాట, ఒకటే నిజవర్గం. జై కాంగ్రెస్ కి. మీ ఓటు ఎవరికి వేస్తారు? మా ఓటనా రవికి వేస్తాం. ఎందుకని? ఆయన మాకు మొదటి నుంచి కూడా ఆయన మాకు కొంచెం సేవ చేసింది. మా ఊళ్ళో ఇట్లా కాంగ్రెస్ వాళ్ళ అయ్యా ఉన్న కాంచి కూడా జాన్ రెడ్డి ఆయన చూసేస్తారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ చూసేస్తున్నారా మీరు? మేము ఆయన చూసి చేస్తున్నాం. వాళ్ళ అయ్యా ఇంకోటి చెప్పాలంటే వాళ్ళ అయ్యా తరపున కూడా కొంచెం. ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ పరిపాలన మీకు 100 రోజుల్లో? 100 రోజులు అయితే జర బెస్ట్నే ఉంది. ఇక మా నియోజకవర్గానికి అయితే, మాకైతే సాగర్ నియోజకవర్గానికి అయితే మాకైతే జర బెస్ట్నే ఉంది. ఈ వాటర్ ప్రాబ్లం, కరెంట్ పోయడం అన్ని ఎట్లా ఉంటుంది? ఇలాంటిది అయితే ఏం లేదు సమస్య. వాటర్ ఉంది, కరెంటే ఉంది అంతే. రైతు బంధు అది పడుతుందా? రైతు బంధు టైం ఉంది కదా, అంటే పింఛను కట్ చేసి రైతు బంధు వేస్తా. పింఛన్ ఎట్లా ఒక అదే ఇచ్చేటప్పుడు ఇప్పుడు ఎంత ఇస్తారో అట్లా ఇచ్చేసి మళ్ళీ రైతు బంధు వేస్తున్నాడు. అంటే మన రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా, అధికారం రాగానే రైతు బంధు 4,000 చేస్తా, పింఛన్ ఎక్కువ ఇస్తా అని చెప్పేసి అన్నారు. అదే కార్యక్రమం చేస్తారు కానీ కొంచెం టైం పడుతుంది అంతే. ఎవరికి ఇస్తారు? మాది కాంగ్రెస్. ఎందుకు కాంగ్రెస్? ఆయన చేసింది ఏం లేదు కదా 10 ఏళ్ళు. ఈయనకు కూడా అవకాశం ఎందుకు చూస్తాం కదా. చేసినాడు, మళ్ళీ తర్వాత ఏం చేయాలనేది తర్వాత. ఇప్పుడు మన కాంగ్రెస్ వచ్చిన కానీ కరెంట్ పోతుంది, వాటర్ ప్రాబ్లం అంటున్నారు. అవి కామనేనండి, అవన్నీ పట్టించుకుంటే అవన్నీ కానే కాదు. ఎవడు చేయలేదు, ఆయన చేసింది ఏమి లేదు. రైతు బంధు అది పడుతుందా మీకు? రైతు బంధు పడుతుంది. ఎంత పడుతుంది? సేమ్ పడుతుంది ఇప్పటి వరకు అయితే. అంటే 4,000 వేస్తానన్నారు కదా. 4 కాదండి, 5 వచ్చింది కదా. 5 కాంగ్రెస్. ఎందుకు కాంగ్రెస్?
మార్పు రావాలని కాంగ్రెస్ తీసినాం. మరి ఫ్రీ బస్సు పెట్టాడు కదా, మీ ఆటో వాళ్ళకి ఎట్లా ఉంది? ఇప్పుడు అది సండ్రాది గవర్నమెంట్, ఇది లోకల్ పనులు కాబట్టి ఇంకా ఆటోమేటిక్గా నడుస్తూనే ఉంటాయి. అదండి. ఇప్పుడు సెంట్రల్ పరంగా చూస్తే మీరు ఏ పార్టీ రావాలనుకున్నారు? రాహుల్ గాంధీ లేకపోతే రాహుల్ గాంధీ రావాలి. రాహుల్ గాంధీ ఎందుకని? సెంట్రల్లో వస్తే మార్పు వద్దు. చిన్న వ్యాపారస్తులు దెబ్బలు చేయడానికి బీజేపీ ప్రభుత్వం రావద్దు, అది నేను అనేది. ఇప్పుడు స్టేట్ లో కాంగ్రెస్ వచ్చిందని చెప్పి సెంట్రల్ లో కూడా కాంగ్రెస్ రావాలనుకుంటున్నాను. అవునండి. ఎందుకండి? ఎందుకు వస్తే మార్పు వస్తుంది. ఎందుకంటే సెంట్రల్లో ఇప్పుడు ఒకే కుటుంబం నుంచి అందరూ ఉంటే బాగుంటుంది అని. ఇప్పుడు వాళ్ళొకరు వీళ్ళొకరు ఉంటే చాలా, ఇప్పుడు బీజేపీ వచ్చి కాంగ్రెస్ వచ్చి చాలా దెబ్బతింటే అందుకని ఈ కాంగ్రెస్ వస్తేనే మంచిది. సెంట్రల్లో కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండేది? కేసీఆర్ ఉన్నప్పుడు ఏముంది, అంతా మాయపాలన అయిపోయింది కదా. మీరు ఏ పార్టీ ఓటేస్తారు? బీజేపీ. ఎందుకు బీజేపీ? ఎందుకు బీజేపీ ఎందుకంటే డెవలప్మెంట్ ఉంది. అది సెంట్రల్ ఉంది కదా, మన స్టేట్ లో అంటున్నా. సెంట్రల్లో ఉన్న స్టేట్లో ఉన్న అది సమస్య కాదు కదా, మెయిన్ వచ్చేసి సెంట్రల్. ఎందుకంటే మనకు బార్డర్ వచ్చేసి మంచిగా ఉండాలి. ఇప్పుడు సెంట్రల్ లో బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా పోటీ పడుతుంది కదా. కాంగ్రెస్ అంత ఛాయిస్ లేదు అన్న. అంత లేదు. స్టేట్ పరంగా వస్తే కాంగ్రెస్ లో వచ్చేసి మంచి లీడర్స్ లేరు, లీడర్షిప్ అనేది లేదు. ఇక్కడ వచ్చేసి మోడీ లీడర్షిప్ బాగుంది అనమాట. ఇప్పుడు మన స్టేట్ లో కాంగ్రెస్ పరిపాలన ఎట్లుంది? జస్ట్ 3 months అవుతుంది కదా. 3 months లో మార్పు ఏమైనా కనిపించిందా? మార్పు అంటే వస్తుంది, ఇంకా వాళ్ళు కూడా చేస్తారు, చిన్న చిన్న చేస్తూ చేస్తారు. ఫ్రీ బస్ పెట్టడం కరెక్టేనా? ఫ్రీ బస్ కంటే అసలు నాకు తెలిసి స్కూల్ ఒకటి ఫ్రీ పీపుల్స్కి, మెడిసిన్ ఫ్రీ, హాస్పిటల్ అవి పెట్టుంటే ఇంకా హైలైట్ ఉండేది స్కీమ్. ఇది బస్ అంటే ఇంకా దాదాపు ఓన్లీ హైదరాబాద్ సిటీస్లో వచ్చేసి లేడీస్ ట్రావెల్ చేస్తారు. ఇక్కడ ఎవరు ట్రావెల్ చేస్తారు? ఎవరు ట్రావెల్ చేయరు పెద్దగా, ఎప్పుడో ఒకసారి. ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు బాగుందా కేసీఆర్ గారు, లేదా రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు బాగుందా? బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా బాగానే ఉంది, కానీ మైనస్ పాయింట్స్ ఏంటంటే ఇప్పుడు వచ్చేసి అది Group 1 ఈ ఎగ్జామ్స్ ఒకటి మైనస్, అది మైనస్ ఆయనకు చాలా వరకు. నాది కూడా డిగ్రీ కంప్లీట్ అయింది, ఎడ్యుకేషన్గా నేను క్వాలిఫై కాలేదు, నేను వర్క్ చేసుకుంటున్నాను. మా బ్రదర్ యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాను. ఆయన 2 attempts చేసిండు. 2 attempts చేసేసరికి 2 attemptsలో ఫస్ట్ అటెంప్ట్స్ 80 marks వచ్చింది. 80 marks వచ్చింది. సెకండ్ అటెంప్ట్ 85 వచ్చింది. 2 సార్లు క్యాన్సిల్ అయింది. ఆల్రెడీ వాళ్ళు 3-4 years నుంచి చదువుతారు కదా, దానివల్ల వాళ్ళకి ఇట్లా. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన కానీ వాటర్ ప్రాబ్లం, కరెంటు అది ఎట్లుంటుంది? వాటర్ ప్రాబ్లం అంటే ఆల్రెడీ వచ్చి సమ్మర్లో వచ్చింది కాంగ్రెస్. మన డిసెంబర్లో కదా వచ్చింది. అదే ఇంకా డిసెంబర్ ఏముంది, జనవరి నుంచి ఇంకా సమ్మరే క్యాజువల్గా. ఆల్రెడీ టీఆర్ఎస్ ఉన్నప్పుడు వర్ష ప్రభావం అంతగా లేదు, అది వెదర్ రిపోర్ట్. దానివల్ల కాంగ్రెస్ ఏం చేయలేదు, టీఆర్ఎస్ ఏం చేయలేదు. వెదర్ రిపోర్ట్స్ అట్లున్నాయి. ఇంకా వీళ్ళ లెగ్ బాగలేదు, వాళ్ళ లెగ్ బాగలేదు అన్నది ఏం లేదు. వెదర్ రిపోర్ట్స్ అట్లున్నాయి. ఇక క్యాజువల్గా వచ్చేసి సమ్మర్ వెళ్ళిపోతే తర్వాత ఎట్లుంటుందో చూడొచ్చు. ఇంతకుముందు అంటే కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఫుల్ వర్షాలు బాగా పడ్డాయి కదా. సరే వాళ్ళు ఏం చేసిండ్రో అది తెలియదు కదా, అప్పుడైతే బాగానే ఉంది కదా, ఆటోమేటిక్గా ఇంకా అవుతుంది. ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే సెంట్రల్ ఏ పార్టీ ఉంటే బాగుంటుంది, స్టేట్లో ఏ పార్టీ ఉంటే బాగుంటుంది? మళ్ళీ సెంట్రల్లో వచ్చేసి బీజేపీ ఉంటే మంచిది బ్రదర్. ఎందుకంటే మనకు వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ మన యాక్చువల్గా గ్రోత్ రేట్ ఎంత అయింది? 5th place. యాక్చువల్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన గ్రోత్ రేట్ ఎంత ఉంది? దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది కదా. యాక్చువల్గా మన అప్పుడెప్పుడు మా తాతల తండ్రులు డెవలపింగ్ కంట్రీ, కానీ ఇప్పుడు జనరేషన్ ఇంకో 5 years తర్వాత డెవలప్డ్ కంట్రీ అనేది అవుతుంది, కానీ డెవలపింగ్ కంట్రీ కాదు. ఇండియా ఇస్ ఏ డెవలప్డ్ కంట్రీ. స్టేట్లో ఏ పార్టీ ఉంటే బాగుంటుంది? ఒక ముక్కలో స్టేట్లో ఇప్పుడు ఆల్రెడీ ఉంది కదా కాంగ్రెస్. మళ్ళీ దానికి మనం ఎమ్మెల్యేలు అట్లా మన చేతిలో అదేం లేదు. బీజేపీకి ఓటేద్దాం. ఎందుకు బీజేపీ ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు జమ్మూ కాశ్మీర్లో అల్లర్లు అవి బాగా జరిగేది. ప్రజెంట్ ఏంటంటే అట్లాంటి బాంబు దాడులు కానీ ఎటువంటివి కూడా దాదాపు లేవు. ఎందుకంటే పరిపాలన చూసినా కానీ ఇండియా చాలా డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు 10 years నుంచి చూస్తున్నాం మనం, చాలా డెవలప్ అయింది. ఇంకా ఈ నెక్స్ట్ కూడా బీజేపీ వచ్చినా కానీ బాగుంటుంది. మన సెంట్రల్లో వస్తే బాగుంటుంది, స్టేట్లో కూడా బీజేపీ ఉండాలనుకుంటున్నాను. సెంట్రల్లో ఆల్రెడీ బీజేపీ వస్తుంది, స్టేట్లో కూడా వస్తే బాగుంటుంది, కానీ స్టేట్లో రాదు. ఎందుకంటే ఓన్లీ హైదరాబాద్ వరకు మాత్రమే బీజేపీ వస్తుంది. మిగతా అట్లా కాంగ్రెస్, టీఆర్ఎస్ అట్లా.
ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన బాగుందా, టీఆర్ఎస్ పరిపాలన బాగుందా? పరిపాలన అంటే వచ్చి ఇప్పుడు 3 months అవుతుంది కాబట్టి అంటే ఈ 4 months మీకు చేంజెస్ ఏమైనా కనిపించినాయా? చేంజెస్ ఏం లేవు మామూలుగా. కరెంట్ బోర్డు, కరెంట్ ఏంటంటే వర్షాలు సరిగా లేవు కాబట్టి కరెంట్ అనేది, వర్షాలకి కరెంట్ సంబంధం ఏంటంటే అంటే వాటర్ మనకి కరెంట్ అంటే కామన్ గా సమ్మర్ కాబట్టి పోతుంటది, కామన్ గా పోతుంటది, ప్రతి దానికి ప్రాబ్లం ఏముంటది. ఇక కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఇట్లానే పోయేదా సమ్మర్ లో? ఏమన్నా సమ్మర్ లో పోతుంటది కదా, ఇక్కడ కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి, పోతూనే ఉంటది. దానికి పార్టీలకి కరెంట్ సంబంధం ఉండదు. ఇప్పుడు రైతు బంధు అది పడుతుందన్న? పడుతుంది కదా. ఎంత వేస్తున్నారు? ఎకరానికి 10,000 వేస్తుండొచ్చు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత పడేది, ఇప్పుడు ఎంత పడుతుంది? అంతే పడింది. ఇప్పుడు ఇంకా వల్లే కాబట్టి తెలియదు, మాకు అంత ఐడియా లేదు దాని గురించి. మనకి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఓటు ఎవరికి వేస్తారు? కాంగ్రెస్ కన్నా. ఎందుకు కాంగ్రెస్? ఎందుకు? కాంగ్రెస్ ఇచ్చిన హామీ పథకాలు నెరవేరుస్తారు కాబట్టి వాటికి వేస్తా ఉన్నాం. రైతు బంధు అది పడుతుందా మీకు? పడుతుందన్న. ఎంత పడుతుందన్న? ఈ రైతు బంధు ఇంకా ఇప్పుడు ఎంత వేస్తారో తెలియదు అన్న. పడుతుంది అన్నారు కదా. పడుతుంది కానీ మనకైతే తెలియదు కన్నా. ఇప్పుడు మేము స్టూడెంట్స్ కాబట్టి మాకు తెలియదు. ఇక రైతులు వాళ్ళకైతే పడుతుంది అంటున్నారు. స్టూడెంట్స్ పరంగా చూసి ఎట్లా ఉంది? కాంగ్రెస్ మన జాబ్స్ ఇస్తాయన్నారు కదా. జాబ్స్ వస్తున్నాయి అన్న. ఈ ప్రభుత్వం రాబట్టి జాబ్స్ వస్తున్నాయి, ఉద్యోగాలు కూడా కల్పిస్తున్నాయి. అందరూ స్టూడెంట్స్ నమ్ముతారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందన్న. బీఆర్ఎస్ ఉన్నప్పుడు బాగుందా, కాంగ్రెస్ పరిపాలన వచ్చింది? కాంగ్రెస్ పరిపాలన బాగుందన్న. ప్రభుత్వం ఎన్ని రోజులైంది వచ్చి 3-4 months అయింది. అంతే కదా, నెరవేరుస్తారు కన్నా. తెలవాలి కదా. కొన్ని రోజులు అయితే ఇప్పుడు ఈ 4 months లో మీకు మార్పు ఏమైనా మాకు కనిపిస్తుంది? మార్పు కనిపించింది. గ్యాసులు, కరెంటు, ఈ ఫ్రీ ఛార్జీలు ఇవన్నీ మంచిగా ఉన్నాయి. ఫ్రీ బస్ పెట్టాడు, అది కరెక్టేనా? మంచిగా ఉన్నాయి. అదే కన్నా. ఎక్కడెక్కడికో వెళ్ళాలన్నా కానీ ఇప్పుడు హైదరాబాద్ ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడికో వెళ్ళాలన్నా కానీ వెళ్ళలేకపోతారు లేడీస్. ఇప్పుడు ఆ లేడీస్కి ఏదో ఇప్పుడు బస్సులు ఎక్కడం వల్ల కొద్దిగా ఇబ్బంది అయ్యి అట్లా ఇట్లా మాట్లాడతారు. కానీ వాళ్ళు ఇచ్చిన హామీ పథకం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఫ్రీ బస్ పెట్టారన్న. సోనియా గాంధీ హామీలో వాళ్ళు ఇచ్చారు కాబట్టి నెరవేరుస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నారు కదా, ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాను నేను, వస్తే నమ్మకం ఉంది ఇందిరమ్మ రాజ్యం వస్తుందని? వస్తుందన్న, పక్కా వస్తుంది, ఆ నమ్మకం ఉంది. రుణమాఫీ చేశారా రుణమాఫీ? ఆగస్టు 15కి చేస్తా అంటుండు. అంటే డిసెంబర్ లోనే చేస్తాను అన్నారు కదా. లేదన్న, ఆగస్టు 15కి చేస్తా అన్నాడు. ప్రభుత్వం అన్ని చేయలేరు కదా. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి కూడా 10 ఏళ్ళు అయినా కానీ ఏం చేసిందన్న? ఇక్కడ ఏం చేయలేదు కదా. ఇక్కడ ఇప్పుడు ఈ మిర్యాలగూడలో చూసుకుంటే నల్లమోతు భాస్కర్ రావు ఈ 10 ఏళ్ళలో ఏం చేసిండు సార్? ఏం చేసిందన్న? ఏం చేయలేకపోయాడు. అందుకనే ఈ ప్రజలు కూడా చూశారు. బిఎల్ఆర్ గెలిచిండు. 50 మెజార్టీ మీద ఇప్పుడు ఆయన గెలవడం అంటే మామూలు విషయం అన్న.